హాయ్ డియర్ స్టూడెంట్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు ఆడిట్ సెట్ 2024 ఎలా ఉంటుంది, ఎలా దీన్ని మనం కోచింగ్ అనేటువంటిది ఇస్తామనేటువంటిది అన్నీ కూడా చెప్తున్నాను. ఇందులో ముఖ్యంగా వచ్చేసి మనం ఇచ్చేది లాంగ్ టర్మ్ కోచింగ్ అనమాట. ఈ అకాడమీకి సంబంధించి 5 నెలల పాటు కోచింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి మనము సంవత్సరం పాటు అంటే జూన్ నుంచి మనం కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. బట్ ఇప్పుడు ఈ 5 నెలల్లో మనం లాంగ్ టర్మ్ అనేటువంటి కొంతమంది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, ఆడిట్ సెట్లో అప్లై చేసినటువంటి వాళ్ళకు మాత్రమే కోచింగ్ ఇవ్వాలి, అంటే 500 మార్కులు పైన వచ్చినటువంటి వాళ్ళకే మనం కోచింగ్ ఇవ్వాలి కదా, మరి ఇప్పుడు కోచింగ్ ఎందుకు అనేటువంటిది, అవసరం ఎందుకు అనేటువంటి చాలామంది ఉన్నది. ముఖ్యంగా ఆడిట్ సెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అప్లై చేయడానికి, అంటే ఆడిట్ సెట్కి ఎలిజిబుల్ కావడానికి ఫస్ట్ క్రైటీరియా ఏమంటే, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు అయి ఉండాలి, లేదా స్పాన్సర్ సైడ్ అయ్యిండి ప్రైవేట్ స్కూల్లో అయినా ఉండాలి. ఈ 2 కండిషన్స్ తర్వాత సెకండ్ కండిషన్ ఏముంది, 500 మార్కులు పైన ఉండాలి. మరి 500 మార్కులు రావాలంటే ఎలా అంటే, ఇప్పుడు 10వ తరగతిలో మనకు స్కోరింగ్ కూడా ఇంపార్టెంట్. ఆ స్కోరింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి మనము 10వ తరగతిలో మార్క్స్ రావడానికి కూడా కోచింగ్ ఇస్తూ, అలాగే మనకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఆడిట్ సెట్గా కూడా మనము కోచింగ్ ఇస్తామన్నమాట. ఇక్కడ ఎలా ఇస్తున్నాం కోచింగ్ అంటే, ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, సార్ మేము లైవ్ క్లాసెస్ తినలేము, మేము చదువుకోవాలి, ట్యూషన్లకు పోతుంటాము, తర్వాత క్లాసులు వింటుంటాము, మరి ఇప్పుడు వచ్చేసి మీరు చెప్పినటువంటి వీడియోస్ చెప్తే మాకు అర్థం కాదు, వేరే రకంగా సారోలు చెప్పింటారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ముందుగానే చెప్తున్నాను. ఇక్కడ మనం ఎటువంటి లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయమండి. మరి ఎలా అంటే, ఒక్కొక్క చాప్టర్కి 100 బిట్స్ అనేటువంటివి మనం రెడీ పెడుతున్నాం. అంటే కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని వెరీ హార్డ్లో ఉంటాయి. ఈ విధంగా మనము ఒక్కొక్క టెస్ట్ చేసి 20 క్వశ్చన్స్ ఇస్తూ, ఈ విధంగా ఒకే చాప్టర్ మీద 5 టెస్ట్లు అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ దీనివల్ల బెనిఫిట్ ఏమంటే, మీరు టెక్స్ట్ బుక్ చదివింటేనే ఈ బిట్స్కి అనేది ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఎలా మీరు టెస్ట్ రాయాలి అంటే, మనకు విద్యార్థి అకాడమీకి సంబంధించినటువంటిది ఒక యాప్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యాప్లో వచ్చేసి మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అసలు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఒకరినొకరు మాట్లాడుకుంటే కూడా కుదరదనమాట. మీకు సేఫ్ అండ్ సెక్యూర్. సో అది ఏమంటే, మీరు వచ్చేసి ఈ యాప్ ఓపెన్ చేసి ఇంకో దగ్గరికి పోయినా కానీ ఆ యాప్ అనేది లైక్ నిలిచిపోతుంది అనమాట. అంటే మీరు ఎగ్జామ్ తీసుకున్నారా లేదనేటువంటిది కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్కి కూడా నేను చెప్తున్న విషయం ఏమంటే, మేము గంటల కొద్దీ ఫోన్ ఇవ్వమని చెప్పలేదు, 10 నిమిషాలు అంతే. 10 నిమిషాలు అంటే ఒక ఫోన్ కాల్ మాట్లాడినంత సేపులో మనకి ఎగ్జామ్ రాసేస్తారు పిల్లలు. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ అనేటువంటిది కూడా అక్కడే వచ్చేస్తుంది. ఆ యొక్క వచ్చినటువంటి మార్కులు మీ పిల్లవాళ్ళు మేము ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారంగా వాళ్ళు ఎగ్జామ్ రాశారా లేదా అనేది కూడా ప్రతి ఆదివారము మనం ఫోన్ చేసి, జాయినింగ్ అయినటువంటి అడ్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళకు ఫోన్ చేసి, పలానా రోజు మీ అమ్మాయి ఇన్ని మార్కులు వచ్చింది, ఇంప్రూవ్మెంట్ ఏంటి, ఎక్కడ బ్యాక్ ఉన్నది అనేటువంటి దాన్ని కూడా మనం క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 10వ తరగతిలో పబ్లిక్ మార్క్స్ ఎక్కువ రావడానికే మనం కృషి చేస్తూ అకాడమీ ఆ విధంగానే ఆడిట్ సెట్లో వన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కోచింగ్ ఇస్తూ మనకు ఆడిట్లో కోచింగ్కి ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఒక అకాడమీగా మనకు తీసుకుంటున్నాము. సో దీనికి ఆఫర్లో వచ్చేసి మనకి ఏమంటే, ఫీజు ఇంకా ఏమైనా డీటెయిల్కి వచ్చేసి మనకి పైన వచ్చేసి నెంబర్ ఉన్నది తమ్మునైల్లో, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. సో మీకు ఎటువంటి సందేహాలైనా కానీ మనం చేస్తాము. ఇంకా అలాగే ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళకు వచ్చేసి 50 సీట్లు జాయినింగ్ అయిన తర్వాత స్కాలర్షిప్ టెస్ట్, అంటే మన అకాడమీ తరపున కూడా ఒక రీజనల్ వైజ్, అంటే కదిరి మడకశిర ఏరియాలో ముఖ్యంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నామండి. ఇందులో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చింటారో వాళ్ళకు వచ్చేసి మనమే ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇన్ కేస్ మీరేమైనా ఇప్పుడు అమౌంట్ కట్టేసి అప్పుడు టెస్ట్ రాసినా కానీ ఆ అమౌంట్ అనేటువంటి మీకు రిఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట.
ఈ విధంగా మనకు కోచింగ్ అనేటువంటిది ఈ 24వ సంవత్సరానికి హ్యాపీగా మనము అందిస్తున్నటువంటి కోచింగ్ అనేటువంటిది ఒక విద్యార్థి అకాడమీ మాత్రమే. ఇంకా తర్వాత మీరు ఇన్ కేస్ ఎగ్జామ్ రానిచ్చి రిజల్ట్ రానిచ్చి యాడో మేము చదివించుకుంటామనే వాళ్ళకి నేనేం ఆన్సర్ చెప్పను. అప్పుడు 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, హాస్టల్ ఫీజు అవి ఇవి మీరు భరించుకోండి, సంతోషం. థ్యాంక్ యూ.